తర్వాత నటరాజు, బా ఎంత అద్భుతంగా ఉన్నది నిజంగా. నటరాజుకు సంబంధించినటువంటి నటరాజమూర్తి క్రీస్తు శకం 10 నుంచి 11వ శతాబ్దంలో ఇదంతా చేసిందనమాట. రైట్, ఇక్కడ చూస్తున్నాం కదా సార్. ఇవన్నీ విగ్రహాలు నిజంగా, ఇవన్నీ కూడా అంటే ఈ గ్రామాల్లో తవ్వకాలు దొరికాయి సార్, ఇవన్నీ తవ్వకాలలో గ్రామాల్లో. సో ఇక్కడ చూస్తున్నాం కదా పామాకారంలో 5 పడగలు. సో ఇది కూడా క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఉన్నటువంటి విగ్రహం అని చెప్తున్నారు సార్. ఇవన్నీ కూడా అంటే ప్రతి చోట కూడా ఎక్కడ తవ్వినా కానీ బయటపడుతుంటాయా? ఈ ప్రాంతం అంతా కూడా రకరకాల విగ్రహాలు, శివలింగాలు అన్నీ కూడా బయటపడుతుంటాయి. తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టడము. సో ఇందాక అడిగినట్టుగా అంటే పర్మిషన్ కంపల్సరా? ఏదైనా ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నా కానీ ఏదైనా తవ్వకాలు జరుపుతున్నా లేదా ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క టెంపుల్ ఆవరణంలోనే పర్మిషన్ అవసరము. ఆర్కాలజీ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దానికి మాత్రమే తీసుకోవడం. సో 11వ శతాబ్దం నాటి సింహానికి సంబంధించినటువంటి విగ్రహం నిజంగా చాలా గుళ్ళలో కూడా ఈ ఎంట్రన్స్లో ఉంటాయి ఇట్లాంటివి. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా చెక్కారనేది చూస్తూ ఉన్నాం. సో ఇట్లా ప్రతీది కూడా ఒక అద్భుతం. నిజంగా కొన్ని భిన్నమైపోయాయి. సో ఇక్కడ ఎలిఫెంట్ రైడర్ అంటే ఈ రైడర్ ఈ పైన కూర్చొని ఉన్నటువంటి బొమ్మ పోయినట్టున్నది, కట్ అయిపోయింది, కాళ్ళు మాత్రమే ఉన్నాయి. 12వ శతాబ్దంది. అంటే ఇది తవ్వకాలు వాళ్ళు తవ్వుతున్నప్పుడు ఏమైనా పగిలిపోయినాయా, లేదంటే పెట్టిన తర్వాత ఏమైనా విరిగిపోవడం? అట్లా ఏం లేదు సార్, ఇది అసలు తవ్వకాలలో భూమిలోకి వచ్చిందే అనే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. అప్పటికే ఇది ఖండనమై ఉంటుంది. తర్వాత వీరగల్ అంటే వీరగల్ దాదాపుగా 11వ శతాబ్దంది. సో వాళ్ళు చూస్తున్నాం కదా యుద్ధానికి పోతున్నట్టు, అంటే ఏనుగు పైన సవారీ చేస్తున్నారు, వెనుక ఒకరు కూర్చున్నారు, ముందు వెళ్తున్నారు. సో ఇక్కడ మనం ఫాస్ట్గా చూసుకోవచ్చు. నాకు కొన్ని శాసనాల గురించి చెప్పాలి, ఎందుకంటే అద్భుతంగా కొన్ని బయటపడ్డాయి, వాటి గురించి మీరు చదివున్నారు, నాకు వాటి గురించి ఎక్కడున్నాయో చెప్పాలి. తర్వాత చామరగ్రహి 11వ శతాబ్దంలో. సో ఇట్లా చాముండ క్రీస్తు శకం 13వ శతాబ్దం అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహం ఇక్కడ చాముండ అని విశిష్టమైనటువంటి చాముండ అనేది మనం చూస్తుంటాం సార్ అక్కడక్కడ శాఖలో. సరే రైట్. తర్వాత భైరవ క్రీస్తు శకం 12వ శతాబ్దం భైరవుడు, కాలభైరవుడు, భైరవుడు. సో చూస్తున్నాం కదా.